ఆదివారం అత్యంత శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున గుమ్మానికి కనుక ఈ ఆకులు కట్టాము అంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది. మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. మనం ఏ పని చేసినా కలిసి రాకపోవడం, ఎంత కష్టపడ్డా ఒక్క రూపాయి మిగలకుండా పోవడం, దీనంతటికీ కూడా ప్రధాన కారణం మన ఇంట్లో దరిద్ర దేవత ఉండడం. దీని కారణంగా మనకు ఈ సమస్యలన్నీ వస్తూ ఉంటాయండి. దీనికోసం మనం అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆషాఢ అమావాస్య రోజున సూర్యాస్తమయం పూర్తయిన తర్వాత లక్ష్మీ అమ్మవారి పూజను నిర్వహించుకోవాలి. మనం పూజాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈ రోజున మన ఇంటి ప్రధాన సింహద్వారానికి ఈ ఆకులను అలంకరించుకోవాలి. రావి ఆకులు ఆషాఢ అమావాస్యకు ముందు రోజు అనగా శనివారం రోజు రావి ఆకులను మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. 11 రావి ఆకులను మాలలాగా కూర్చి పసుపు కుంకుమతో అలంకరించుకొని వీటిని మన ఇంటి ప్రధాన సింహద్వారానికి అలంకరించుకోవాలి. ఇవి వాడిపోయిన తర్వాత తీసేయచ్చండి. ఎన్ని రోజులైతే అన్ని రోజులు మన ఇంటి సింహద్వారానికి ఉంచుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో.